అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న టీడీపీ, జనసేన కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సో ఈ మేనిఫెస్టోలో భారీగా వరాలిచ్చారు. భారీ స్థాయిలో వరాలిచ్చారు, అసలు మామూలుగా కాదు. ప్రతి మహిళకు 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ మధ్య మహిళకు నెలకు 1500 ఇస్తామనడం ఆడబిడ్డ నిధి కింద. అలాగే తల్లికి వందనం అంటే అమ్మఒడి లాంటిది కూడా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పడం, రైతుకు 20,000, నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు, ఇలా చాలా పథకాలు ఇచ్చారు. అలాగే కమ్యూనిటీ వైజ్ నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం అని, ఒడ్డెరులకని, ఆర్య వైశ్యులకు, కాపులకు వాళ్ళ సంక్షేమానికి ఇంత, వీళ్ళ సంక్షేమానికి ఇంత అని భారీగా వరాలు ఇచ్చారు. సో మొత్తం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వరాలన్నీ చూసుకుంటే డీబీటీ పథకాలు వేరు, నాన్ డీబీటీ పథకాలు వేరు. అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, నేరుగా నగదు బదిలీ పథకాలు విలువ 86,800 కోట్లు తేలింది. నగదు బదిలీ చేసే పథకాల విలువ. ఇంకా నగదు బదిలీ చేయని అంటే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ కార్పొరేషన్ కోసం ఖర్చు పెట్టడం, వాళ్ళ డిక్లరేషన్లో భాగంగా ఖర్చు పెట్టడం, వాళ్ళ ఏరియాలకు ఖర్చు పెట్టడం, వాళ్ళ సంక్షేమ నిధి కింద ఉంచడం, దీన్ని లెక్కేస్తే మరొక 50,000 కోట్లు ఉంటుంది, అది వేరే విషయం. సో ఓన్లీ డీబీటీ గురించే మనం లెక్కేసుకుంటే పింఛన్లు, సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నారు కదా. సో ఆ పింఛన్ల విలువ సంవత్సరానికి 31,200 కోట్లు. నేను 65 లక్షల మంది లబ్ధిదారులను యావరేజ్గా 4,000 లెక్కేసా, 6,000 7,000 లెక్కేలా. ఎందుకంటే ఆయన వికలాంగులకు పూర్తి స్థాయి శాశ్వత వికలాంగులకు 15,000 అని, అంగవైకల్యం ఉన్నవారికి 6,000 అని, వృద్ధులు, వితంతువులు, మహిళలకు వీళ్ళకేమో 4,000 పెన్షన్లు ఇస్తామని ఇలా ప్రకటించారు. సో ఓవరాల్గా నేను 4,000 చొప్పున లెక్కేస్తే సంవత్సరానికి 31,200 కోట్లు అయింది. అలాగే నిరుద్యోగ భృతి నెలకు 300 కోట్ల చొప్పున, 10 లక్షల మందికి నెలకు 3,000 చొప్పున, 300 కోట్లు నెలకు చొప్పున సంవత్సరానికి 3,600 కోట్లు అవుతుంది. అలాగే రైతులకి ఇచ్చే అన్నదాత సుఖీభవ ఇది ఉంది కదా 20,000, అది లెక్కేస్తే సుమారుగా సంవత్సరానికి 9,000 కోట్లు అవుతుంది. అలాగే ఆడబిడ్డ నిధి ఉంది కదా, నెలకు 1,500 ఇస్తున్నారు, అది సంవత్సరానికి 11,000 కోట్లు అవుతుంది. అలాగే ఈ తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 ఇస్తామన్నారు కదా, అది లెక్కేస్తే సంవత్సరానికి 12,000 కోట్లు అవుతుంది. అలాగే రకరకాల కమ్యూనిటీలకు ఇస్తామన్నది లెక్కేసుకున్న అంటే మొత్తం ఈ పథకాల అన్నిటి విలువ లెక్కేస్తే మనకు 86,800 కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద. అంటే ఇప్పుడు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ ప్రభుత్వం సంవత్సరానికి యావరేజ్గా 50,000 కోట్ల రూపాయలు విలువైన సంక్షేమాన్ని ఇచ్చారు డీబీటీ రూపంలో. చాలా సింపుల్గా చెప్తున్నా లెక్క. ఇప్పుడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి 50,000 కోట్లు సుమారుగా డీబీటీ రూపంలో బటన్ నొక్కితే బ్యాంక్ ట్రాన్స్ఫర్కి అయ్యేది 50,000 కోట్లు. కానీ టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తే 86,000 కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేస్తాము, డీబీటీ రూపంలో, నగదు బదిలీ రూపంలో ఇస్తాము అని నిన్న హామీ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీల విలువ నేను చెప్తున్నా. వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నేను లెక్కేశాను. యావరేజ్గా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు అవుద్ది అనేది లెక్కేస్తే 86,800 కోట్లు తేలింది. ఇది సాధ్యమా కాదా? మన రాష్ట్ర బడ్జెట్ 2,70,000 కోట్లు ఎంతో ఉంటుంది. కానీ వాస్తవ బడ్జెట్ మన రాష్ట్ర ఆదాయం 85,000 కోట్లు సుమారుగా. పెట్రోల్ ద్వారా, పన్నుల ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా, రిజిస్ట్రేషన్ల ద్వారా, రకరకాల మార్గాల్లో మన రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం 85,000 కోట్లు. కేంద్రం ఇచ్చే గ్రాంటు 80,000 కోట్లు. వాళ్ళు రకరకాల గ్రాంట్లు ఇస్తారు, ఆ పథకానికని, ఈ పథకానికని, దానికని, దీనికని, జిఎస్టీలో వాటా, ఇలా రకరకాల షేర్స్ రూపంలో, గ్రాంట్ల రూపంలో 80,000 కోట్లు వస్తుంది. అలాగే మన జిఎస్డిపిలో, మన రాష్ట్ర జిఎస్డిపిలో 3.5% అప్పులు తీసుకోవచ్చు. సో ఆదాయ మార్గం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, మనకు చట్టబద్ధంగా వచ్చే అప్పులు మొత్తం లెక్కేసుకుంటే 2,10,000 కోట్లు. పోనీ వక్ర మార్గాల్లో అన్యాయంగా, అక్రమంగా అప్పులు తీసుకోవడం మన రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటు కాబట్టి మరో 40,000 కోట్లు అప్పులు తీసుకుంటారు అనుకున్న సంవత్సరానికి 2.5 లక్షల కోట్లు మన రాష్ట్ర పరిమితి.
వీళ్ళు చూపించే బడ్జెట్ 3 లక్షల కోట్లు 2,70,000 కోట్లు అదంతా అంకెల గారడి, అంకెల సినిమా మాత్రమే. వాస్తవానికి మనం 2.5 లక్షల కోట్ల లోపే ఖర్చు చేయాలి ఏం చేసినా. 2,10,000 కోట్లు ఖర్చు చేస్తే ఆరోగ్యకరం, 2,10,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తే అనారోగ్యం, అనారోగ్య సూచకం. అర్థమైంది కదా? అర్థమైనట్టు చెప్తున్నా, ఇంకా అర్థం చేసుకుంటారని మీ ఇష్టం. సో ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే, ఇందులో ఈ 2.5 లక్షల కోట్లలో కూడా సుమారుగా 60,000 కోట్లు సంవత్సరానికి ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల రూపంలో పోద్ది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలిగా, అలాగే రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలిగా. అదంతా లెక్కేసుకుంటే నెలకు 5,000 కోట్లు చొప్పున సంవత్సరానికి 60,000 కోట్లు పోద్ది. అలాగే పాత అప్పులకు వడ్డీలు, రకరకాల నిర్వహణలు, రకరకాల అద్దె బకాయిలు, వీటన్నిటికీ సంవత్సరానికి సుమారుగా ఒక 20-30 వేల కోట్లు పోద్ది. సుమారుగా ఒక 30,000 కోట్లు పోద్ది అన్నది ఒక లెక్క. అంటే 90,000 కోట్లు పోతుంది. మనం 2.5 లక్షల కోట్లు లెక్కేస్తే అందులో 90,000 కోట్లు దీనికే పోతుంది. సో మిగిలింది 1,60,000 కోట్లు, 55 నుంచి 60,000 కోట్లు, 1,55 నుంచి 1,60,000 కోట్లు. దానిలో అభివృద్ధికి ఏం ఖర్చు చేస్తారు, సంక్షేమానికి ఏం ఖర్చు చేస్తారు. అభివృద్ధి అంటే పోలవరం కట్టాలి, పరిశ్రమలు రావాలి అంటారు. పరిశ్రమలు రావాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి, రోడ్లు ఉండాలి, కాలువలు ఉండాలి, మంచినీటి సదుపాయాలు ఉండాలి, ప్రాజెక్టులు ఉండాలి. అవన్నీ ఉంటే పరిశ్రమలు వస్తాయి. సో ప్రాజెక్టులు కట్టాలన్నా వీటన్నింటికి కూడా అభివృద్ధి చేయాలి. అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తారు, సంక్షేమానికే ఇక్కడ 86,000 కోట్లు డీబీటీ రూపంలో పోతుంది. నాన్ డీబీటీ రూపంలో మరో 20,000 కోట్లు పోద్ది, అది వేరే లెక్క. నాన్ డీబీటీ రూపంలో ఇంకా పోద్ది. సో ఓవరాల్గా ఒక సంవత్సరంలో సుమారుగా 1,00,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ రూపంలో పోతే ఇంకా మనకి అభివృద్ధి కోసం, అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు ఏం మిగులుతుంది? నైపుణ్య శిక్షణకో, కాలేజీలు నిర్మించడానికో, బడులు నిర్మించడానికో, హాస్పిటల్స్ బాగు చేయడానికో, ఏవో ఒకటి చేయడానికో, కట్టడానికో ఏం మిగులుతుంది అనేది నా ఆలోచన. మీ అందరూ అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు అని. సంపద సృష్టిస్తారు కరెక్టే, అధికారంలోకి వచ్చిన వెంటనే సృష్టించలేరుగా. కనీసం ఒక 2-3 సంవత్సరాలు పడుతుందిగా. 2-3 సంవత్సరాల్లో కూడా ఇమీడియట్గా ఒక 50,000 కోట్లో 1,00,000 కోట్లో సృష్టించలేరు కదా. సంపద సృష్టి మరీ అంత బీభత్సంగా జరగదు కదా. లిమిట్ ఒక 5,000 కోట్లో 10,000 కోట్లో ఆదాయం పెంచుతారు, సంపద సృష్టిస్తారు, పెట్టుబడులు తీసుకొస్తారు, రకరకాల మార్గాలు ఎంచుతారు. సో అదొకసారి ఆలోచించాల్సిన వ్యవహారమే. సో నిజంగా సంక్షేమ పథకాలకైతే భారీగానే ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చుని ఈ టీడీపీ జనసేన ప్రభుత్వాలు ఎలా భరిస్తాయి? నిజంగా నిన్న ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతిదీ కూడా 100% మేనిఫెస్టోని అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేయొచ్చు. ఈ రాష్ట్ర పేదలు 100% హామీలన్నీ అమలు చేస్తే పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉండొచ్చు, చంద్రబాబు గారికి పాదాభివందనం చేయొచ్చు అని నేను ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే బడ్జెట్ను మించి హామీలు ఇచ్చారండి, దాదాపుగా అసాధ్యం. కానీ వాళ్ళకున్న బుర్ర, వాళ్ళకున్న తెలివితేటలతో అమలు చేస్తామని చెప్తున్నారు. సో నమ్ముతారా నమ్మరా ఏంటనేది ఎవరిష్టం వాళ్ళది. సో చంద్రబాబు గారు ఆయన మీద నమ్మకానికి ఎన్నికల పరీక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలను కూడా అన్యాయం చేశారు. చాలా వర్గాలు ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నాయి. అదే సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఎంత మేరకు నమ్ముతారో ఏంటనేది చూడాలి. నిజంగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు చేస్తే మాత్రం ఆయన మనిషి కాదు. థ్యాంక్ యూ.